ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ సంబరాలు జరుపుతున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మానుకుంట ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. మిఠాయిలు పంచుకున్నారు, బాణసంచ పేల్చారు. ఎట్లా చూస్తున్నారు? ఒకవైపు బీఆర్ఎస్ నేతలందరూ ఆందోళన చేశారు. 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట తప్పారు, మోసం చేశారని. మీరేమో సంబరాలు జరుపుతున్నారు. ఎట్లా చెప్తారు? రైతు భరోసా రైతులకు నిజంగా కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కడుపు మంట అంతా మా బీడుబడ్డ భూములకు రాలేదు, మా గుట్టలకు రాలేదు, మా కొండలకు రాలేదు, మా కంప చెట్లు మొలిసిన భూములకు రాలేదని వాళ్ళ కడుపు మంట. అంతేగాని వాళ్ళకు ఒక్క బీఆర్ఎస్ నాయకులకే ఏ రైతు కూడా ఈరోజు సంతోషంగా లేడు. 12,000 ఇచ్చినా మేము సంతోషంగా ఉన్నాం, మాకు రుణమాఫీ చేసినారు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినారని ప్రతి రైతు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల సంతోషంగా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులు రాత్రికి పోయి ఏఐసిసి ఆఫీస్లో పోస్టర్లు అంటించినారు. ఏం మునిగిందని అంటే వాళ్ళకు వచ్చే 25,000 కోట్ల రూపాయలు బీడుబడ్డ భూములకు ఇచ్చినారు, కంప చెట్లకి పొలాలకు ఇచ్చినారు, పొలం వేయని రోడ్ల మీద ఆక్రమణ చేసినటువంటి భూములకు ఇచ్చినారు. మరి ఇదా? మేము నిజంగా కూడా చాలా మందితో సంప్రదించి, రైతులతో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి రైతు ఎవరైతే పండిస్తూ ఉన్నారో ఈరోజు బోనస్ ఇస్తే రైతు ఎంత సంతోషంగా ఉన్నాడో పండించిన రైతుకే అది చేరిందని, మరి ఈరోజు రైతు భరోసా కూడా పండించిన రైతుకు చేరుతా ఉన్నది. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కడుపు మంట అంతా కానీ, బాధ అంతా కానీ మా కబ్జా భూములకు లేదు, మా భూములను కట్ చేసినాడు రేవంత్ రెడ్డి గారనే అక్కసు తప్పితే ఏ రైతు కూడా నిరసన వ్యక్తం చేస్తలేరు. ఈరోజు సంతోషంగా ఉన్నారు. కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టిపారేసింది. ఈడీ కేసులో వచ్చేసిన సెంట్రల్ గవర్నమెంట్, అది మీకు సంబంధం లేదు. ఏసీబీ కోర్టు కూడా త్వరలో విచారించేటువంటి అవకాశం ఉంది. దీని మీద బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద వాస్తవ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు చర్యలు తీసుకుంటున్నారా మీ ప్రభుత్వము, లేదంటే కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారా? ఎప్పుడైనా కాంగ్రెస్ సిద్ధాంతము చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది మా పివి నరసింహరావు గారు ఉన్నప్పటి నుంచి చెప్పినటువంటి విధానం. ఆయనే ఈరోజు ఈ రేస్ ఫార్ములా అనేది బయటకు తీసుకొచ్చింది. పైసలు ఎక్కడ పోలేదు, మేమే పంపించినామని ఒప్పుకున్నారు. ఈరోజు క్విడ్ ప్రోకో లాగా గ్రీన్ కో నుండి 41 కోట్ల ఎన్నికల బాండ్లు కొన్నారు. దీనికి నిదర్శనం ఏంటి? మేము చేసింది 22 అన్నారు, ప్రాసెస్ ఏమో 21 నుంచి నడిచింది. ఒక్కొక్క కోటి రూపాయలు ఎన్నికల బాండ్లు కొన్నారు. ఇది ఇంతకన్నా నిదర్శనం ఏమున్నది? గ్రీన్ కో నుంచి నా మిత్రుడు అని చెప్పినారు. ఈరోజు ఒక్కడు వెళ్ళు ఏసీబీని ఫేస్ చేయమంటే చేయలేకపోతా ఉన్నాడు. నాకు లాయర్లు కావాలంటా ఉన్నాడు. ఈరోజు క్వాష్ పిటిషన్ వేసినారు. కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. సంవత్సరం అయింది. మీరు చేసిన అక్రమాల మీద కమిషన్లు వేసినాం, కాళేశ్వరం మీద కమిషన్లు వేసినాం, రేసింగ్ లోపల కమిషన్లు వేసినాం, తర్వాత ఫోన్ ట్యాపింగ్ లోపల కూడా కేసు దానంతటదే బయటకు వచ్చింది. కానీ ఎవరు మేము తీయలే. మేము కక్ష సాధింపు ధోరణి అనేది కాంగ్రెస్ పార్టీ జీన్స్లో లేదు. ఇది బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ వాళ్ళు కక్ష సాధింపు ధోరణితో పరిపాలన సాగించినారు. తప్పకుండా చట్ట పరిధిలోకి వచ్చినారు. ఆయన ఏసీబీ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. ఈడీ వాళ్ళు కూడా డబ్బులు ఏ విధంగా మాయమైనాయి, ఫెమా ఉల్లంఘనలు ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా విదేశాలకు 50 కోట్లు హెచ్ఎండిఏ నుంచి పోయినాయి అని ఈరోజు ఫైనల్గా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో? రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నమ్మకంతో గెలిపించినారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఖరీఫ్ పంట లోపల ఒక్క కిలో కూడా గింజ కూడా తరుగు లేకుండా కొనుగోలు చేసినారు. సకాలంలో ధాన్యాన్ని సేకరించినారు. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించినారు. వాళ్ళ ప్రభుత్వంలో లాగా 10 కిలోల తరుగు లేదు. రైతులు అందరిచే కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. ఇది రైతు భరోసా ఈరోజు 12,000 ఇచ్చినా చాలా సంతోషంగా ఉన్నారు. నిజమైన రైతుకి ఇస్తారన్న సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. సిగ్గుండాలే, డబ్బులు పడలేదు. కొన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన 2 నెలలకు కూడా ఒక్కొక్కరు అకౌంట్లో పడలేదు. మనం కొన్న తర్వాత 3 రోజుల లోపల అకౌంట్లో డబ్బులు పడ్డాయి. తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినాం.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఏ విధంగా కూడా రైతుకు అన్ని విధాల సదుపాయాలు కలుగజేసింది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఈ రైతు భరోసాకు తప్పకుండా అదేవిధంగా సన్నవడ్లకు 500 ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నిజంగా రైతు భరోసా గురించి అడగలే. సన్నవడ్లకు మాకు 500 ఇచ్చినారు, మరి రైతు భరోసా కన్నా మాకు ఎక్కువ వచ్చిందని ఉన్నారు. నా దగ్గర చేసే రైతుకే 2 లక్షల రూపాయల సన్నవడ్లకు వచ్చింది, మా ఊర్లో వచ్చింది ఒక్కొక్కరికి 2. కాబట్టి అందరు సంతోషంగా ఉన్నారు. వీళ్ళ కడుపు మంట వీళ్ళ బీడుబడ్డ భూములకు వస్తలేదనేది కోపం. రైతు భరోసా బీఆర్ఎస్ నేతలకు బీడుబడ్డ భూములకు రావట్లేదని చెప్పేసి కడుపు మంటతోనే ఆరోపణలు ఆందోళన చేస్తున్నారని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. రైతులందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అలాగే కేటీఆర్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర బీఆర్ఎస్ నేతలకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.